జై శ్రీమన్నారాయణ. ఆపదాముపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలని యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు 38వ సరుకులో ప్రవేశిస్తున్నాం. రాముడు లోకాభిరాముడు. రాముడు ఆరాధ్య దైవం, ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్య దైవం. లోకాభిరాముడు, లోకానికే రాముడు. ఆయన సర్వపాలకుడు, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. చిన్న పెద్ద భేదం లేకుండా అందరితో కలిసిపోయేవాడు రాముడు. చెట్టుతో పుట్టతో కూడా మాట్లాడతాడు. రామాయణంలో మనకి రాముడి గురించి విశేషం వస్తుంది. చెట్టుతో పుట్టతో కూడా మాట్లాడతాడు. అంత గొప్పవాడు మన రాముడు. ఒకసారి రాముడిని పట్టుకున్నామా మనం ఈ సంసార సాగరం నుంచి బయటపడిపోతాం. ఎప్పుడైతే ఈ సంసార సాగరం ఎందుకన్నాం అంటే, సాగరం దాటడం చాలా కష్టం, నది దాటమే కష్టం. మరి సంసారమైన సాగరం దాటాలంటే ప్రతినిత్యం ఎంతో కొంత సమయాన్ని రామ కీర్తనకు కానీ, రామ భజనకు కానీ, పారాయణానికి కానీ, కనీసం రాముడి యొక్క కథలు వినేదానికైనా సమయాన్ని ఎవరైతే కేటాయిస్తారో వాళ్ళ జీవితంలో నిజంగా సమయాన్ని వినియోగించినట్లే. ఎవరైతే రాముడిని కీర్తించరో, భగవంతుడి విషయాలు తెలుసుకోరు, భగవంతుడి కథలు తెలుసుకోరు, భగవద్భావంతో కలిగి ఉండరు, వాళ్ళ జీవితము వ్యర్థమని, ఆ సమయం అంతా వ్యర్థం చేసుకున్నట్లే. కాబట్టి ఈరోజు సర్గలోకి ప్రవేశించే ముందు సర్గ విశేషం ఏంటంటే, సగరునకు పుత్రప్రాప్తి. గాదీసుతుడైన విశ్వామిత్రుడు కుమారస్వామి జనన వృత్తాంతంతో కూడిన గంగాగాథను శ్రీరామునికి వివరించిన పిమ్మట ఇంకా ఆయనతో ఇట్లు చెప్పసాగాడు. ఇప్పుడు మనకి దీనికి ముందు సర్గలో గంగాదేవి యొక్క మహత్యం గురించి చెప్పుకొచ్చి ఈ కుమారస్వామి గురించి చెప్పుకొచ్చాడు. స్కందుడు, అలా కార్తికేయుడు, అలా ఆయనకి అన్ని పేర్లు ఉన్నాయి. అవన్నీ విన్నందువల్ల ఎంతో పుణ్యఫలము తెలియజెప్పాడు. అలాగే ఇప్పుడు రాముడు వంశం గురించి చెప్తున్నాడు. పూర్వం సగరుడైన మహారాజు అయోధ్యను పరిపాలించుతున్నాడు. అతను మహావీరుడు, ధర్మాత్ముడు. ఆయనకు సంతానం లేకుండా పిల్లల కొరకై తపన పడుచున్నాడు. రాముడు వంశం వాళ్ళు. ఓ రామ, విదర్భరాజు యొక్క కుమార్తె అయిన కేసిని అను ఆమె సగరుని పెద్ద భార్య. ఆమె ధర్మనిష్ట గలది, సత్యవాదిని. సుమతి అను ఆమె సగరుని రెండో భార్య. ఆమె అరిష్టనేమి అని పేరు గల కశ్యపుని కూతురు అన్నమాట. గరుత్మంతుడికి సోదరి, నిరుపమాన సౌందర్యవతి. ఆ సగర మహారాజు తన భార్యతో, ఇద్దరు భార్యలతో కూడి విమత్పర్వం చేరి అచ్చట భృగవత్సరణ గిరియందు తపమాచరించుండెను. ఆ సగరుడు అచ్చట ఒక 100 సంవత్సరాల పాటు భృగు మహర్షిని ఆరాధించు తపమనర్చును. ఆ తపస్సునకు మెచ్చి సత్యవంతుల శ్రేష్ఠ ముని ఆయనకు ఒక వరాన్ని ప్రసాదించాడంట, ఒక వరాన్ని ఇచ్చాడు. పుణ్యాత్ముడైన ఓ మహారాజా, నీకు పెక్కుమంది పుత్రులు కలుగుదురు. లోకమున నీ కీర్తి ఇమిడించును, కీర్తి గొప్పదవుతును. అలాగే నీకు ఒక భార్య యందు వంశాన్ని ఉద్ధరించేవాడు, అంటే వంశోద్ధారకుడు ఒక పుత్రులు ఉదయించును. మరి ఒక భార్య యందు 60,000 మంది పుత్రులు జన్మించరు. ఆ రాజపుత్రులు కేసిని, సుమతి అని వారు ఆ ముని యొక్క మాటలు వాళ్ళిద్దరు భార్యలు తీసుకెళ్ళాడు కదా తపస్కి. ఆ ఇద్దరు భార్యలు కూడా ఆ ముని మాటలు విని సంతుష్టులై వాళ్ళు ఆనందపడి అంజలి ఘటించి ప్రసన్నం చేసుకుని ఇట్లా అన్నారంట, ఓ మహాత్మా, మా ఇద్దరిలో ఒక కుమారుడు కలిగినది ఎవరికి? అలాగే పెక్కుమంది పుత్రులు కలుగునది ఎవరికి? మేము వినగోరుచున్నాం, మీరు చెప్పండి, మీ మాట జరిగి తీరుతుంది అని అడిగారంట. అడిగేటప్పటికి ఆయన ఏం చెప్పారంటే, ఈ యొక్క భృగు మహర్షి గారు ఆ ఇద్దరు వినతిని ఆలకించి, పరమ ధార్మికుడైన భృగు మహర్షి పుత్రప్రాప్తి విషయమున మీ కోరికను ప్రకటింపుడు. అసలు మీ కోరిక ప్రకటించండి. వంశోద్ధారకుడైన కొడుకు మీరు ఎవరికి కావాలి అంటే ముందు వాళ్ళ అభిప్రాయాన్ని అడిగారు, మీకు ఎవరు ఇష్టమో. ఎందుకంటే గురువులు ఎప్పుడు కూడా అవతల వాళ్ళ ఇష్టాన్ని అనుసరించే చేస్తారన్నమాట. మీకు ఎవరు ఇష్టమో కోరుకోండి అన్నాడు. కీర్తి ప్రతిష్ట గల. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వంశోద్ధారం మీకు ఎవరు కావాలను, కీర్తి ప్రతిష్ట కలిగిన బలశాలైన మహోత్సులైన పెక్కుమందులు ఎవరికి కోరుకుందరని అడిగిన తర్వాత, ఓ రఘురామ, భృగు మహర్షి యొక్క మాటలు విని సగర మహారాజు సక్షమున ఆయన పక్షం పెద్ద భార్య అయిన కేసిని ఏమని కోరిందంటే, వంశకర్త అయిన ఒక కుమారుడు చాలు, వంశాన్ని నిలబెట్టేవాడు ఒక్కడు చాలు. ఇది మనకు కావాల్సిన లక్ష్యం. ఏంటంటే వంశాన్ని నిలబెట్టేవాడే కావాలి, ఒక్కడు చాలును. అలాగే సగరుని రెండో భార్య ఏం కోరుకుందంటే, గరుత్మంతుడి సోదరి అయిన సుమతి మహోత్సవులైన కీర్తి ప్రతిష్టకరమైన 60,000 మంది పుత్రులు కోరుకున్నాయి. బలవంతులు కావాలి, నాకు 60,000 పుత్రులు. వంశోద్ధారకుడు అంటే అది వదిలేసింది.
బలవంతులు కావాలి అని కోరుకుంది. అలాగే కోరుకున్న తర్వాత ఓ రఘునందన అనంతరం సగర మహారాజు తన భార్యలతో కూడి భృగు మహర్షిని నమస్కరించి నమస్కారం అవన్నీ చేసి అయోధ్యపురకు బయలుదేరాడు. ఎప్పుడైతే ఆయన వరం ఇచ్చాడో ఇక అయోధ్యకి తిరిగి వచ్చాడు ఆయన సగర మహారాజు. కొంతకాలం గడిచిన పిమ్మట సగరన పెద్ద భార్య కేసినికి ఒక కుమారుడు గన్ను, ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ సగర పుత్రుడే అసమంజుడు అని పేరు ప్రసిద్ధికి ఎక్కిన రాముడు వంశంలో వాడు అసమంజుడు. అలాగే ఓ సర్వోత్తమ రామ రెండవ భార్య అయిన సుమతి ఒక గుండ్రని సొరకాయ వంటి గర్భపిండమును ప్రసవించింది. ఒక గుండ్రని సొరకాయ వంటి గర్భపిండాన్ని వచ్చిందట. ఆ పిండము నుండి 60,000 మంది పుత్రులు వెలువడ్డారు. ఆ కుమారులను దాదులు నేతితో నిండిన కుండల యందు పెంచారు. ఒక కుండల యందు నేతితో పెంచారంట. వాళ్ళు పెంచి కొంతకాలముకు వారందరిలో కూడా యవ్వనం అంకురించును. క్రమంగా సగరుని యొక్క 60,000 మంది సుతులు కూడా రూప యవ్వన సంపన్నులైరి. వాళ్ళు కూడా ఎంతో రూపంతో అంతో అందంగా ఉన్నారంట. ఓ నరోత్తమ రామ, సగరుని జ్యేష్ఠ కుమారుని అసమంజుడు నిత్యము నగరాల లోపలికి వెళ్ళి బాలులను సరయోధికి తీసుకెళ్ళి అతనుకున్న బుద్ధి ఏంటంటే పెద్ద కొడుకు వంశోద్ధారకుడు ఏం చేసేవాడు, ఆ నగరంలో ఉన్న పిల్లలందరినీ తీసుకెళ్ళి సరయూ నదిలో తీసుకెళ్ళి పడేసేవాడంట. వాళ్ళు మునకలు వేస్తుంటే ఆనందపడుతుండేవాడంట. అదొక పిచ్చిలాగా. ఇట్లా అసమంజుడు పెక్కు చిలిపి పనులు చేయుచుండెను. ఆ సజ్జనులను బాధించుచున్న ఈ విధంగా అందరిని బాధిస్తున్నాడు ఆయన. పౌరులకు హాని కలిగిస్తున్నాడు. అందువలన సగరుడు ఆ కుమారుని నగరం నుండి వెళ్ళగొట్టిన. ఇక తండ్రే వీడి బాధ భరాయించలేమని చెప్పని ఆ నగరానికి బయటికి పంపించేసి నగర పరిష్కరణ చేశాడు. అసమంజుడు కుమారుడు అంశుమంతుడు. చూడు ఆయన కుమారుడు, ఎందుకంటే వంశోద్ధారకుడు నిలబడతాడని చెప్పారు కాబట్టి భృగు మహర్షి గారు, అసమంజుని కుమారుడు అంశుమంతుడు గొప్ప పరాక్రమశాలి. అతను ప్రజలందరినీ కూడా ప్రీతిపాత్రుడు, అందరి తోడను ప్రేమగా మాట్లాడుచుండేవాడు. ఓ నరశ్రేష్ఠ, కొంతకాలమునకు పిమ్మట ఆ సగర మహారాజుకు యజ్ఞం చేయాలని ఒక సంకల్పం కలిగింది. యజ్ఞం చేయాలని సంకల్పం కలిగిందంటే ఎప్పుడైతే కలిగిందో, ఓ రామ, వేదజ్ఞుడైన సగరుడు అట్లా నిర్ణయించుకొని గురువులతో ఋత్విలతో కూడి యజ్ఞ కార్యములు ఆరంభించడం. ఎప్పుడైతే యజ్ఞం చేయాలనుకున్నాడో యజ్ఞం చేయాలని నిర్ణయించుకొని దాని యొక్క కార్యాన్ని ఆరంభించాడంట. కాబట్టి ఈ కథలో ఏంటంటే ఈ విషయంలో జరిగిన ఈ సగరుడు విషయంలో మనకి ఎంతవరకు కావాలో అంతవరకే చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అసమంజుడి గురించి చెప్పుకొచ్చాడు. దానికి చెప్పాలంటే ఇంకా పురాణాల్లో చాలా ఎక్కువ విషయం ఉంటుంది. అతను ఒక పూర్వజన్మలో ఒక జ్ఞాని. అతను కావాలని ఆ విధంగా చేశాడు. ఆ పిల్లల్ని ఇబ్బంది పెడతాం ఇవన్నీ చేశాడు. చివరికి వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి తెచ్చిస్తాడు. కాబట్టి అదొక పెద్ద పురాణ కథలో వస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళ వంశంలో వాళ్ళందరూ కూడా గొప్పవాళ్లే అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఈ సర్గని, ఈ యొక్క 38వ సర్గని 24 శ్లోకాలతో మనకి వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలఖండే 38 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి బాలకాండమునందు 38వ సర్గ సమాప్తం. జై శ్రీమన్నారాయణ.